బాపట్ల జిల్లా అధ్యక్షుడిగా కూడా కరణం వెంకటేష్ను వైసీపీ అధిష్టానం నియమించడం జరిగింది. దీనికి సంబంధించి కూడా రాత్రి అధికారికంగా కూడా వైసీపీ అధిష్టానం లేఖను పంపడం జరిగింది. మనకి రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్నటువంటి అధ్యక్ష పోస్టులన్నిటి కూడా భర్తీ చేసేందుకు కూడా జగన్మోహన్ రెడ్డి చర్యలు తీసుకున్నట్టు జరుగుతుంది. అదేవిధంగా వైసీపీని బలోపేతం చేసేందుకు కూడా ప్రకాశం జిల్లా బాపట్ల జిల్లాలో కూడా బలోపేతం చేసేందుకు కూడా అక్కడ చీరాల ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయినటువంటి కరణం వెంకటేష్ను, అదేవిధంగా ఇక్కడ ప్రకాశం జిల్లాలో మనం గమనించినట్లయితే ప్రకాశం జిల్లాలో బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి కూడా కేటాయించడం జరిగింది. పార్టీని బలోపేతం చేసేందుకు కూడా సరైన నాయకత్వాన్ని ఎన్నుకునేందుకు కూడా జగన్మోహన్ రెడ్డి అయితే వడివడిగా అడుగులు వేసాడని కూడా మనం తెలియజేసుకోవచ్చు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పార్టీ పటిష్టతకు కృషి చేయాలంటే యువకులు ఎక్కువగా కూడా వారికే ఎక్కువగా కూడా ప్రాధాన్యత ఇచ్చినట్లు కూడా మనం తెలుసుకోవచ్చు. ఎందుకంటే మనం దర్శి చీరాల రెండు కనుక దర్శి చీరాల ప్రాంతాల్లో కూడా అదేవిధంగా అంటే ప్రకాశం బాపట్ల జిల్లాల్లో కూడా ఇద్దరిని యువకులనే కూడా మనకి జగన్మోహన్ రెడ్డి అధ్యక్షులుగా నియమిస్తూ కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో జనసేన తెలుగుదేశం పార్టీతో కూడా కొన్ని ఇబ్బందికర పరిస్థితులు వస్తాయి కాబట్టి దాన్ని తట్టుకొని కేడర్ను కాపాడుకునే విధంగా కూడా వారు రాబోయే రోజుల్లో వైసీపీని గ్రామాన విస్తరించేందుకు అదేవిధంగా వైసీపీ స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కూడా ప్రతి నియోజకవర్గంలో కూడా పార్టీని పటిష్టతకు కృషి చేసే విధంగా కూడా జగన్మోహన్ రెడ్డి చర్యలు తీసుకున్నారు అని కూడా రాజకీయ విశ్లేషకులు అయితే చెప్తా ఉన్నారు. మరి చీరాల నియోజకవర్గంలో కరణం ఫ్యామిలీ ఇప్పటికే పెద్ద అయిన కరణం బలరాం గారు కూడా 2019 నుంచి 2024 వరకు కూడా ఆయన అక్కడ ఎమ్మెల్యేగా పనిచేసినప్పటికీ కూడా నియోజకవర్గ ఇన్ఛార్జిగా కూడా కరణం వెంకటేష్ అక్కడ బాధ్యతలు నిర్వహించడం జరిగింది. సో ఆ నియోజకవర్గం మీద ఆ బాపట్ల పరిసర ప్రాంతాలు అంటే బాపట్ల జిల్లా మీద కూడా వారికి ఎక్కువగా కూడా పట్టుంది. సో వారి స్వగ్రామం కూడా ఆ ఏరియాలోనే కాబట్టి అద్దెంకి కాన్స్టిట్యున్సీ మీద కూడా వారికి అద్దెంకి మార్టూరు చీరాల ఈ ఏరియాలో కూడా కరణం ఫ్యామిలీకి మంచి పట్టుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి కరణం ఫ్యామిలీకి కూడా అధిక ప్రాధాన్యతతో పెద్ద అయిన సలహాలు సూచనలు పాటిస్తూ కూడా కరణం వెంకటేష్ తన బాపట్ల జిల్లా అధ్యక్షుడిగా కూడా రాబోయే రోజుల్లో కూడా మంచి కార్యక్రమాలు చేపట్టాలని కూడా ఆకాంక్షిస్తున్నాం.